హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన వ్యవహారాలలో చేసే ఆలోచనలో నిలకడ అనేది లోపిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు అసలు చేయకండి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాయిదా వేయడం మంచిది, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆదాయం సరిపోక నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలించమనే చెప్పవచ్చు. ఇక కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. మీరు ఒకటి చెప్పితే వారు ఒకటిగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నందున కాస్త వారికి సూచనలు సలహాలు ఇచ్చే విషయంలో ఆలోచించుకోండి. ఇక వృషభ రాశి వారి ఈరోజు అనవసరమైన విషయాలలో తలదూర్చకండి. అనవసరమైన వ్యక్తులకు సహాయం చేయకండి. దానివల్ల నష్టపోతారు. అలాగే అవమానపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈరోజు మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. అలాగే మధ్యవర్తిత్వం మాత్రం చేయకండి. ఇక విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది కాబట్టి విద్యార్థులు కొంత సమయపాలన పాటించడం, అలాగే ఉద్యోగస్తులు లంచాలు తీసుకోకుండా ఉండడం మేలు చేస్తుంది. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే కార్మికులకు కూడా చిన్న చిన్న ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ఈరోజు వృషభ రాశి వారు తమ సంతాన విషయంలో కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు కొన్ని సమస్యలు మీకు చికాకును ఏర్పరుస్తాయి. ఆదాయం తగ్గి రుణాలు చేయవలసి వస్తుంది. అలాగే ఒక సంఘటన మిమ్మల్ని ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యేట్టుగా చూపిస్తుంది. అలాగే శ్రమకు తగ్గ ఫలితం అంతగా ఉండదు. దూర ప్రయాణాలు అనుకోకుండా సంభవించే అవకాశం ఉన్నందున సంసిద్ధమై ఉండండి. అలాగే విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాయిదా వేసుకోవడం మంచిది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఆటుపోట్లు చికాకులు అనేవి ఏర్పడతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో కొంత ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి వైద్యులకు నిరాశ అనేది ఏర్పడుతుంది. ఇక మరి విద్యార్థులకైతే మరింత శ్రమించాల్సిన రోజుగా చెప్పవచ్చు. మహిళలకి మానసికంగా అశాంతి అనేది ఏర్పడుతుంది. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారు ఈరోజు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.